అందరికీ నమస్కారం. పాత్రికా మిత్రులందరికీ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ సంస్థ మహారత్న సంస్థగా పిలువబడుతున్నటువంటి ఓఎన్జీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్స్ గా పనిచేస్తున్న వాళ్ళ యొక్క కష్టాన్ని కొంతమంది కాంట్రాక్టర్లు అక్కడ ఉన్న యూనియన్ నాయకులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఆ దోపిడీకి సంబంధించినటువంటి వివరాలని పత్రికా ముఖం ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. ఓఎన్జీసీలో లైట్ వెహికల్స్, అంబులెన్స్లు, బస్సులు, హెవీ వెహికల్స్, ట్రాలీలు వీటన్నిటికి సంబంధించి డ్రైవర్లు, కాంట్రాక్ట్ డ్రైవర్లు పనిచేస్తున్నారు. ఓఎన్జీసీ యాజమాన్యానికి కాంట్రాక్టర్లు, కొంతమంది కాంట్రాక్టర్లకి మధ్యన ఒక ఒప్పందం చేసుకుని ఆ కాంట్రాక్టర్ల దగ్గర డ్రైవర్లు దాదాపు 350 నుంచి 400 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. వీళ్ళకి ఓఎన్జీసీ సంస్థ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస వేతనం ఏదైతే ఉందో ఆ కనీస వేతనంతో పాటు ఓఎన్జీసీ సంస్థ కనీస వేతనం మీద 35% అదనంగా ఫెయిర్ వేజ్ అని చెప్పి ఇవ్వాలనేటువంటి సంస్థ నిబంధన. ఆ ఫెయిర్ వేజ్ తో పాటు ఆ డ్రైవర్లుగా పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా నెలకి 1.5 రోజు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి. ఈఎస్ఐ లిమిట్ దాటిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి. దాంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలనేటువంటిది వాళ్ళ సంస్థ నిబంధనలు ఉన్నాయి. ఆ అగ్రిమెంట్ కాపీలో ఇవన్నీ అంగీకరించిన తర్వాతే కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇవ్వబడుతుంది. ఆ రకంగా గతంలో కాంట్రాక్టులుగా విఎన్ఎం అని చెప్పే కాంట్రాక్టు గతంలో ఉంది. 2021లో ఆ కాంట్రాక్ట్ ముగిసిపోయింది. ఆ కాంట్రాక్ట్ లో అప్పుడు పనిచేసిన డ్రైవర్లకి 2021 నాటికి 22,000 జీతం వచ్చేది. 2022 తర్వాత దాదాపు ఆ కాంట్రాక్ట్ అయిపోయి అతను వెళ్ళిపోయిన తర్వాత 16 మంది కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. వివిధ వెహికల్స్ సంబంధించి కొంతమందికి 70 వెహికల్స్, కొంతమందికి 15 వెహికల్స్, కొంతమందికి 10 వెహికల్స్, అట్లాగా 16 మంది కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. దక్కించుకున్న తర్వాత 2022 నుంచి వీళ్ళకి జీతం గతం కంటే అదనంగా పెరగాల్సిన జీతం కాస్త జీతం తగ్గిపోయి 22,000 నుంచి 14,000కి తగ్గిన జీతం ఇస్తా ఉన్నారు. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి జరుగుతూ ఉంది. దాంట్లో సంస్థ కాంట్రాక్టులకి మధ్యన కుదిరిన ఒప్పందం 2021లో కుదిరింది. ఆ రోజుకి కనీస వేతనం ఒక డ్రైవర్కి రోజుకి 617 రూపాయలు. 2023లో కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం పెంచినప్పుడు ఆ పెరిగిన కనీస వేతనం 739 రూపాయలు. ఆ 739 మీద 35% ఓఎన్జీసీ యాజమాన్యం అదనంగా కాంట్రాక్టులకు ఇస్తుంది. అది కూడా డ్రైవర్లకు ఇవ్వాలి. దాంతోపాటు 1.5 రోజు సెలవు జీతం ప్లస్ ఓటీలు ప్లస్ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ దాటిపోతే ఇన్సూరెన్స్, బోనస్ ఇవన్నీ ఇవ్వాలి. దీంట్లో వివరాలన్నీ రాయబడి ఉన్నాయి. వీళ్ళకి కనీస వేతనం ఓఎన్జీసీ సంస్థ ప్రకటించినటువంటి 30% అదనంగా ఫెయిర్ వేజ్ ప్లస్ 50 రూపాయలు వాళ్ళకి రోజువారీ ఖర్చు కింద ఇచ్చి 50 రూపాయలు, ఈ మూడు కలుపుకుంటే దాదాపుగా 1,048 రూపాయలు రోజుకి డ్రైవర్కి రావాలి. 1,048 రూపాయలు ఇంటూ 26 రోజులు దానికి సంబంధించి లెక్కేసుకుంటే వీళ్ళకి నెలకి 27,248 రూపాయలు జీతం రావాలి. ఓటీలు కాకుండా, అదనపు గంటలు కాకుండా. కానీ వీళ్ళకి ఇప్పుడు వస్తున్న జీతం 14,000, 12,000, 13,000. దారుణం ఏంటంటే ఓఎన్జీసీలో ఉన్నటువంటి గత ఎన్నికల్లో గెలిచినటువంటి పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సురేష్, అతను కాంట్రాక్టర్లు ఓఎన్జీసీ సంస్థలో ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కయ్యి ఈ మొత్తం దందాని నడుపుతా ఉన్నారు. దందా నడపడమే వ్యవహారం కాదు. ఆ పిఈయు యూనియన్ లోనే డ్రైవర్లు అందరూ దాంట్లో సభ్యులే. దాదాపు మొన్న 2024 సెప్టెంబరు దాకా దాంట్లో సభ్యులుగానే ఉన్నారు. డ్రైవర్లు అందరూ అడగటమే, ఏమంటే మాకు జీతం తగ్గిపోయింది, మా జీతం పెరగాలి కదా అంటే నేను యాజమాన్యంతో మాట్లాడాను, కాంట్రాక్ట్తో మాట్లాడాను, ఆగండి అని 2.5 సంవత్సరాలు కాలం గడిపేసి 2.5 సంవత్సరాల తర్వాత మీ చేతనేం చేసుకోండి అంటే ఇక్కడ గత్యంతలేని పరిస్థితిలో డ్రైవర్లు ఆ యూనియన్కి రాజీనామా చేసి సిఐటి యూనియన్లో చేరారు. చేరిన తర్వాత మేము
కార్మిక శాఖ అధికారి, సెంట్రల్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ అధికారి దగ్గర కేసు ఫైల్ చేశాము. దాదాపు 4 హీరింగ్లు నడిచిన తర్వాత వాళ్ళు ఈ కాంట్రాక్ట్ ని తొంగలో తొక్కి వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మా దురదృష్టం ఏంటంటే మరుసటి వాయిదాకు వచ్చినప్పటికీ అప్పుడు దాకా ఉన్నటువంటి కార్మిక శాఖ అధికారి ట్రైనింగ్ పేర ఆయన రాజస్థాన్ వెళ్ళిపోయాడు. మరొక ఆయన వచ్చాడు. ఈయన యాజమాన్యానికి కాంట్రాక్టర్లకి తొత్తుగా మారిపోయి గత 2 సమావేశాల్లో కార్మికుల పక్షాన మాట్లాడకుండా కాంట్రాక్టుల పక్షాన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ మొదలుపెట్టిన తర్వాత ఎవరైతే సిఐటిలో చేరి ఈ దోపిడీ జరుగుతోంది, మాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి మాట్లాడినటువంటి డ్రైవర్ని అక్రమంగా ఉద్యోగులను తొలగించారు. ఇక్కడ నా పక్కన కూర్చున్న ఆయన అప్పారావు గారు 30 సంవత్సరాల నుంచి దాంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆయన్ని మొన్న 3వ తారీఖు నుంచి అక్రమంగా డ్యూటీ నిలుపుదల చేశారు. వెనకాల త్రినాథరావు గారు ఒక ఆయన కూర్చున్నారు. ఆయన దాదాపు 35 ఏళ్ళు సర్వీస్ చేశాడు. ఆయన కూడా ఈ దోపిడీని ప్రశ్నిస్తూ ముందుకు వచ్చి నిలబడ్డాడని చెప్పి ఆయన ఉద్యోగం తొలగించారు. ఇంకొక ఆయన్ని వెనకాల కూర్చొని అందరినీ ఉద్యోగాల్లోంచి తొలగించారు. అంటే ఒకసారి వీళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి తొలగింపు చేసిన పరిస్థితి ఉన్నది. అంటే కనీసం వేతనం ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా ఓఎన్జీసీ సంస్థ కేంద్ర ప్రభుత్వం డబ్బులు కనీస వేతనం ఫెయిర్ వేజ్ కాంట్రాక్టర్లకి చెల్లిస్తుంటే ఆ కాంట్రాక్టర్లు ఇవాళ కార్మికులకి జీతం ఇవ్వకుండా అడ్డగోలుగా దోచుకు తినేస్తా ఉంటే, అయ్యా మా కడుపులు మాడిపోతున్నాయి, మా జీతం మాకు ఇప్పించండి అని అడిగితే అక్రమంగా ఉద్యోగాలను తొలగించేసి దుర్మార్గమైన పద్ధతులకి ఇవాళ పాల్పడుతూ ఉన్నారు. పైగా ఆయన బెదిరిస్తా ఉన్నాడు, పిఈ సురేష్ గారు బెదిరిస్తా ఉన్నాడు.